హాయ్ గాయ్స్, చాలా రోజుల నుంచి హవీకి చేసే పప్పన్నం రెసిపీ అడుగుతున్నారు కదా. ఇదేం పెద్ద విచిత్రమైంది కాదు, కానీ హవీ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు హవీ అన్ని వేసి చూపిస్తాడు మీకు. ఫస్ట్ నేను చేతులు పెట్టద్దు. ఫస్ట్ నేను బియ్యం అండ్ కందిపప్పు అయితే ఒక కప్పు, ఒక గ్లాసు బియ్యానికి ఒక పావు గ్లాసు కందిపప్పు, 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. మెత్తగా ఉడకాలి కాబట్టి మెజర్మెంట్స్తో చెప్తున్నా. నేనైతే మెజర్మెంట్స్ అయినా సుమారుగా చూసేసుకుంటా. దీనిలో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీ ఇష్టం, పొటాటోస్, క్యారెట్స్, టొమాటో, ఇంకా బీట్రూట్, ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు. అవి ఏమంటే బీట్రూట్ అంత ఇంట్రెస్ట్గా తినడు కాబట్టి నేను ఈ 3 అయితే వేస్తున్నా. ఇవి వేసేసిన తర్వాత అవి ఇందులో ఒక క్యారెట్ తింటున్నాడు, క్యారెట్ తిని వేస్తాడు. సో నేను రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను అవి పప్పన్నంలో. ఎక్కువ కాదు, పించి సరిపోయిద్ది. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర వేస్తా. వామ్ వేస్తే అవి తినడు, అందుకే నేను వామ్ వేయట్లేదు. పట్టుకో ఎబ్బే, అది ఎన్ని వేయరు, ఇది ఒక్కటే నీ పప్పన్నంలో. జీలకర్ర ఇంకంతే, అయిపోయింది. సింపుల్. అయిపోయిందంటే ఉడకాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మా మొహాలు చూపించాయి ఎంత అవసరం. మొహాలు ఎందుకు రెసిపీ కావాలా? ఇది మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ ఇంక వెళ్ళిపోన్నాను వాటికి. తగ్గుతుంది. 5 to 6 విజిల్స్ వస్తే సరిపోయిద్ది, మెత్త ఉడికిపోయిద్ది. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఓకే, డన్. వెయిట్ చేయండి అని చెప్పు. సరే, ఆపే వీడియో. విజిల్స్ అయితే అయిపోయినాయి. 5 విజిల్స్ రానిచ్చాను. సో ఇప్పుడు మనం విజిల్ అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద కుక్కర్లో వండుతున్నావు ఏంటక్క అని మాత్రం అనకండి, చిన్న కుక్కర్ పాడైపోయింది. అండ్ ఇక్కడ మనం ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగా తినలేదు పిల్లలన్నా ఇది పెట్టామంటే అవి బాగాలేనప్పుడైతే నేను ఇదే చేసి పెడతా, ఇష్టంగా తింటాడు. పట్టు నీకు ఇష్టం ఆ పప్పన్నం? బాగా నచ్చిందా నీకు పప్పన్నం? చెప్పు నాకు వీడియోకి. నచ్చిందా నచ్చలేదా చెప్పెళ్ళు. ఓయ్ బాబు, హలో, నచ్చిందా? ఓకే నాన్న, బాయ్ గాయ్స్ చెప్పు. ఇక మనల్ని పలికే దీనిలోనే లేడు పిల్లవాడు. ఆ పిల్లవాడు వచ్చాడు కాబట్టి.